అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఇంటికి ప్రతిరోజు చిలకలు వస్తూ ఉంటాయి కదండి. ఉదయమే కాదండి, సాయంత్రం పూట కూడా వస్తాయి. 4, 5 ఆ టైంలో వస్తాయి అన్నమాట. ఒక్కోసారి ఆ టైంకు కూడా పైకి ఎక్కుతాను. టెర్రస్ మీదకి వెళ్ళి ఫీడర్లో బియ్యం అన్నీ అయిపోయినాయి అనమాట. ఫీడర్లోకి నింపి అక్కడ తగిలించి, మాకు టెర్రస్ మీద ఒక రూమ్ కూడా ఉంటుందన్నమాట అండి. ఆ రూమ్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట కింద బియ్యం వేసి. కిటికీలోంచి చూస్తే ఇదిగోండి ఒక్కో చిలక ఇక వస్తూ ఉంటాయి. ఈ చిలకలన్నీ ముందు కొబ్బరి చెట్టు మీదకి వస్తాయి అనమాట అండి. అక్కడి నుంచి ఏదో విమానంలాగా జయ్యమని వచ్చి ఇక్కడికి వాలుతూ ఉంటాయి. ఒక 20, 30 సార్లు ముక్కుతోటి ఆ గింజలన్నీ పొడుచుకుని తిని జయ్యమని మళ్ళీ ఎగిరిపోతూ ఉంటాయి కొబ్బరి చెట్టు మీదకి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జయ్యమని బియ్యం దగ్గరికి వచ్చి ఒక 20, 30 సార్లు మళ్ళీ ముక్కుతో పొడుచుకుని తింటూ ఉంటాయి. అంటే మేము అనుకుంటాము బహుశా అవి గొంతు దిగటానికని అవి ఎగిరి వస్తూ ఉంటాయి అన్నమాట అని అనుకుంటామండి. అవి వెళ్ళటం రావటం మాత్రం చూడటం భలే గమ్మత్తుగా ఉంటుందండి. ఈ చిలకలు ఇలా ఎగరటం, మళ్ళీ రావటం, ఫుడ్ తినటం ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరీ పైకొచ్చి ఈ చిలకల్ని చూస్తూ ఉంటాము. అలానే కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కిందకి వెళ్ళానండి. ఇప్పుడంతా కూడా గ్లాసీ లాగా మెరుస్తూ ఉండే కొరియన్ ట్రీట్మెంట్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. దాంట్లో రెజ్యువినేటింగ్ ట్రీట్మెంట్ కూడా ఒకటండి. అది ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్గా ఉన్నది. పైగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నదండి. ఇదిగోండి ఇదే డాక్టర్ సేత్ బక్చియాల్ అండ్ పీడిఆర్ఎన్ యాంప్యూల్ సిరమ్. మన స్కిన్ యూత్ఫుల్గా ప్లంపీగా ఉండాలి అంటే ఈ రెవల్యూషనరీ ఇంగ్రీడియంట్ అయిన పీడిఆర్ఎన్ ఉన్న దీన్ని మనం ట్రై చేయొచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ బకుచియాల్ పీడిఆర్ఎన్తో తయారు చేయబడింది అనమాట అండి. బకుచియాల్ వచ్చి స్కిన్లో కొలాజిన్ పెంచడానికి పనిచేస్తుందండి. ఇంకా పీడిఆర్ఎన్ అంటే ప్యూరిఫైడ్ సాల్మన్ డిఎన్ఏ. ఇదేమో స్కిన్ని రీజనరేట్ చేసి ప్లంపీగా హైడ్రేషన్గా ఉంచుతుందన్నమాట అండి. ఈ సిరము డీప్ సెల్యులర్ లెవెల్కి వెళ్ళి మన స్కిన్ ఫర్మ్ చేసి యూత్ఫుల్గా ఉంచుతుందన్నమాట అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఈ బాటిల్ ఇలాగా ఈ సిరమ్ని ఇది ఇలా ఫేస్కి అప్లై చేసుకోవటమే. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడింది కాబట్టి క్విక్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది నాన్ గ్రీసీ నాన్ స్టిక్కీగా కూడా ఉంటుందండి. ఈ బకచుల్ పీడిఆర్ఎన్ యాంప్యూల్ సిరమ్ కావాలి అని అంటే మీకు డాక్టర్ సేత్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ నుంచి కానీ ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. డాక్టర్ సేత్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక మీరు ఆర్డర్ చేసుకునేటట్లయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఒక్కో రోజు ఈవినింగ్ టైము కాఫీ కానీ టీ కానీ ఏమీ తాగమన్నమాట అండి. ఆ పాలతో అంత సగ్గుబియ్యం చావ చేసుకుని తాగుతూ ఉంటాం అన్నమాట. పెద్ద అండాతోనో గిన్నెతోనో చేస్తానని అనుకోకండి. మా వారు నేనే కదండి, ఇద్దరమే. అందులో మా వారు కూడా చాలా తక్కువ తింటారనమాట స్వీటు, అందుకనే కొద్దిగా చేశాను. ఈ బెల్లం అరకు నుంచి తెచ్చుకున్నామండి. అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు భలే బాగున్నది. మీకు ఓ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ శ్రీరామనవమికి వచ్చినప్పుడు షన్ను బాబు బెల్లం ముక్క తిన్నాడు అనమాట. అక్కడ వాళ్ళ నాయనమ్మ గారు పూజ దగ్గర బెల్లం పెడతారనమాట అండి. ఆ బెల్లం ముక్క తిన్నాడట.
తిని ఈ బెల్లం బాగాలేదు, భీమవరంలో బెల్లం బాగుందని చెప్తున్నాడు అంటండి. అసలు నాతో చెప్తే ఆశ్చర్యపోయాను అనమాట. రమ్ము చెప్తే అంటే షన్నుకి స్మెల్స్ టేస్టులు బాగా తెలుసండి. సాకేత్ సౌమిత్ అనుకోండి, కుయ్యనరు కయ్యనరు బాగున్నాయి అంటారు, ఏదైనా బాగుంది అని అంటారు అంతే. షన్ను అసలు టేస్ట్ ఎలా కనిపెట్టాడా అని మాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇది న్యాచురల్ బెల్లం కదండి, చాలా బాగుంటుంది. షన్ను అంత చిన్నోడైనా వాడికి ఆ టేస్ట్ తేడా తెలిసిందంటండి. అందుకని షన్ను కోసం నేను కొంచెం బెల్లం దిమ్మలో ఒక 2 దాసి ఉంచాను అనమాట అండి. వాడు వచ్చినప్పుడు వాడికి పంపించాలి. ఇక డేపర్లో పెట్టాను అనమాట. ఇప్పుడు తీసి అందుకనే ఇట్లాగా చాకుతోటి కోరినట్లుగా తీశాను. డేపర్లో పెడితే ఇంకా ఎన్నాళ్ళైనా అట్లానే ఉంటాయండి బెల్లం గడ్డలు. ఇదిగోండి ఈ ఎండిపోయినవి ఇప్పుడు తీస్తూ ఉన్నాను. నేను ఇస్తానులే, ఉండు, కత్తి నేను ఇస్తాను. ఏ ఎండుట ఆకైనా ఏదైనా సరే అండి భలే అందంగా కనిపిస్తుంది కదండి. ఏదో ఒక తోరణం అందంగా ఉంటుంది కదా. నరసమ్మ ఇగో ఇది తీసుకో ప్రసాదం. అయిపోయినాయ్యా? ఇది తీసుకో. ఎలా ఉంది నరసమ్మ? చాలా బాగుందా? థ్యాంక్స్. నరసమ్మకి చాలా బాగా నచ్చిందంట. చూడండి, ఏంటిది? సేమియా, సగ్బియ్యం సేమియా కాస్త. బెల్లం కొంచెం తక్కువ వేసాను మీకు. ఇవి నాకైనా సరే కళకళలాడుతూ ఉంది. అవును. టబ్బులో వేసేసి ఉంచండి పిన్ని గారు. అందులో వేసేస్తే రేపు పరదేశీ వేసుకెళ్ళిపోతాడు. నొక్కేసి అలా పెట్టేయండి, సరిపోద్ది. మన పెరట్లో మొక్కలన్నీ కూడా కొంచెం స్ప్రెడ్ అయిపోయినట్లుగా ఉన్నాయండి. అవన్నీ కూడా నరసమ్మతోటి దగ్గరికి చేసి కట్టేయమని చెప్పాను అనమాట. అంటే మందార చెట్టు కొమ్మలన్నీ కూడా వెడవెడంగా వచ్చేసేసినాయి, ఏదో పాకిపోయినట్లుగా వచ్చినాయి. అట్లానే పక్కన పసుపు పువ్వుల మొక్క కూడా ఉంటుందన్నమాట అండి. అదేమో పైకి ఉంటుంది ఆ తాడు, దాన్ని కూడా ఆ తాడుకి పాకించమని చెప్పాను. ఇలాగ మొక్కల పని అంతా కూడా చేయిస్తూ ఉన్నానండి. ఇదిగోండి పారిజాతం మొక్కని అలానే మన ఎగస్ట్రా కొమ్మలు తీసేయమన్నారు కదా, వైర్లు ఉన్నాయి, ఆసక్తిలాగా పెరిగిపోతూ ఉన్నది. ఒక కొమ్మ అయితే వంగిపోయి ఉన్నదని మన వీడియో కూడా పెట్టాను. మన వాళ్ళందరూ అట్లా ఉన్న కొమ్మల్ని వాటిల్ని కొట్టించేయండి, అది మళ్ళీ పెరిగిపోతుంది అని చెప్పారు. కమెంట్స్లో అడిగాను నేను, దీన్ని తీయించొచ్చా అని. నాకు డౌట్ వచ్చిందండి, ఎందుకంటే ఎంత పెద్ద చెట్టు కదా. వైర్లు మాత్రం కొట్టించేసిన తర్వాత తీయకూడదు అన్నారనుకో, ప్రాణం ఉస్సూరు మంటది. ఇంకా ఉంది వైర్ ఇట్టుకోవడం అంట. సరే మన వాళ్ళందరూ ఈ కొమ్మల్ని కొట్టించేయండి అని అంటే, ఆ మెయిన్ ఉన్న కొమ్మని మాత్రం ఉంచి మిగతా అవన్నీ తీసేయమన్నానండి. నరసమ్మే ఈ పని అంతా చేస్తూ కిందది కొట్టే నరసమ్మ.
అక్కడ కూడా ఈ సీరియల్ దండలు లైటింగ్ వేసాం కదా, ఎక్కడ కత్తితో కొట్టేటప్పుడు ఈ దండలు కూడా పోతాయో ఏమో ఏమో కంగారు అనమాట అండి. నరసమ్మ జాగ్రత్తగా కొట్టు అంటున్నాను అనమాట. కదండి, ఎండలు కదా చాలా లుక్ వచ్చిందండి. ఈ సీరియల్ దండలు ఒక్కొక్కటి 50 రూపాయలు అంతే అండి. చక్కగా 10 తెచ్చి అన్ని మొక్కల మీద వేయించాను కదా, చాలా బాగున్నాయండి. 1-2 పోయినాయిలేండి కొన్ని సీరియల్ కాదు, కానీ చాలా మటుకు బాగున్నాయండి. నైట్ టైము ఈ లైట్లు అన్నీ వేస్తే భలే ఉంటుందండి. ఏదో పెళ్ళి ఇల్లు లాగా కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట. మొత్తం అంతా ఇప్పుడు చూడండి ఖాళీగా కనిపిస్తుంది. ఆ కొమ్మలు కొట్టేసేసరికి ఇంత ఖాళీ వచ్చేసింది. సంపంగి పువ్వులు తెగ వాసన వచ్చేస్తున్నాయండి. ఇదిగో కనిపించిందా? ఇదిగోండి కోడిగుడ్డు సంపంగి. ఇగో ఇది నిన్నటిది రాలిపోతున్నాయి. ఇంకోటి ఇక్కడ కూడా ఉంది. ఇక సాయంత్రం వరకు నరసమ్మ తోట పని అంతా చేస్తూ ఉన్నది. మా బేబీకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట అండి. ఈ మొక్కలు తెగి, ఈ మొక్కలు ఉంచు, ఇవి పోయినాయి, బాగున్నాయి అని చెప్పి ఆ మొక్కల్ని ప్రతిరోజు వచ్చి చూస్తూ ఉంటుంది అనమాట అండి. ఇక తను కూడా వెళ్ళిన తర్వాత నేను ఇక సాయంత్రం పూజ కోసం నేను కూర్చున్నానండి. సాయంత్రం పూట పూజ అంటూ ఏమీ ఉండదండి. స్నానపానాదులు కానిచ్చుకుని వచ్చి అలా పూజా మందిరంలో కూర్చుంటాను అనమాట. ఏదన్నా భక్తి ఛానల్ ఏదన్నా పెట్టుకుంటా, ఎస్విబిసి కానీ హిందూ ధర్మము భక్తి ఛానల్ ఇటువంటివి ఉంటాయి కదా, అవి ఏమన్నా పెట్టుకుని అలాగ దేవుడి గదిలో కూర్చుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందోనండి. సాధారణంగా మన పూజా మందిరం అంతా పూల అలంకారంతో మీరు చూస్తూ ఉంటారు కదండి. పూల అలంకారం ఏమీ లేకపోతే ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. ఇక మళ్ళీ ఉదయమే పూల అలంకారం చేసుకుంటాను. కానీ ఏమీ అలంకారం లేకపోయినా సరే అండి, ఆ మూర్తులను అలా చూస్తూ కూర్చుంటే చాలండి. అలా ఎంతసేపు కూర్చోమన్నా కూర్చుండిపోతానండి. ఒక్కోసారి అయితే నాకు నోటికి వచ్చిన స్తోత్రాలు, పాటలో, భజన పాటలో ఏయో ఒకటి పాడుకుంటాను. ఒక్కోసారి టీవీలో వచ్చే వాటిల్నే వింటూ కూర్చుంటాను. కానీ ఒక్కోసారి అయితే ఇలా రకరకాల కైంకర్యాలన్నీ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట అండి. ఇంకేమీ గుర్తు రాదనమాట అండి. అంతా మైండ్ అంతా కూడా చక్కగా ప్లెజెంట్గా అయిపోతుందండి. నిజానికి ఉదయం పూట కన్నా కూడా అండి, ఈవినింగ్ టైం అయితే నేను ఇంకా ప్లెజెంట్గా పూజా మందిరంలో కూర్చోగలనండి. ఎందుకంటే ఉదయం కొంచెం సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలానే ఎవరో ఒకళ్ళు పిలుస్తూనే ఉంటారు. మన పనులు, బాధ్యతలు ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ ఈవినింగ్ టైం అయితే నాకు కావాల్సినంత టైము ఇంక అలాగా భగవంతుడి దగ్గర స్పెండ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అంటే మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోయి ఉంటాం అన్నమాట. ప్లెజెంట్గా ఉంటుందన్నమాట అండి. అలా నాకు నచ్చినంతసేపు పూజా మందిరంలో అలాగా కూర్చుని ఉండి తర్వాత ఇక నా డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉన్నానండి. ప్రోటీన్ షేక్ తీసుకుంటాను సాధారణంగా. అలా అని చెప్పి 365 రోజులు ప్రోటీన్ షేకే తీసుకోనండి. మధ్యలో ఒక వారం రోజులు చపాతీ తింటూ ఉంటాను. అలా అనమాట. ఒక వారం రోజులు ఇంకో డిన్నర్ చేస్తుంటే అట్లా అనమాట అండి. అంటే ఒకే రకమైన ఫుడ్కి స్టిక్ ఆన్ అయిపోను అనమాట. కాకపోతే ఏదైనా సరే ఎర్లీగా డిన్నర్ చేసేయటం నాకు అలవాటండి. ఎర్లీగా పడుకోవటం కూడా అలవాటు నాకు. మా వారు అనుకోండి, ఆయనకి లేట్ నైట్ పడుకునే అలవాటు. టీవీ పెట్టుకుని కూర్చుంటారు, క్రికెట్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మా వారైతే బజార్ వెళ్ళారు. ఆయన వచ్చేంత వరకు కూడా కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. ఏమంటే మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వీలైనంత మటుకు ప్లెజెంట్గా గడపటానికే మన టైంని కేటాయించుకోవాలండి. అందులో ముఖ్యంగా ఒక గంట సేపైనా భగవద్ధ్యానమో లేదా భగవంతుడిని చూస్తూనో భక్తికి సంబంధించిన ఏమన్నా వింటూనో గడిపామనుకోండి, చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. అంతే తప్ప లేనిపోని టెన్షన్లు, లేనిపోని బాధ్యతలు, అనవసరమైనవన్నీ కూడా నెత్తిన వేసుకోవటం మనకంత మంచిది కాదండి. అంటే అవసరమైనవి ఎట్లానో స్వీకరించక తప్పదండి, అనవసరంగా మీద వేసుకోకూడదు అనేది నా సిద్ధాంతం.
సర్టెన్ టైం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.